రాష్ట్రంలో ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక విధానాలపైన 43వ రాష్ట్ర మహాసభలలో పలు తీర్మానాలను చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా రైతు వ్యతిరేక విధానాలను కూడా ఏదైతే కేసీఆర్ అవలంబించాడో అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడవడం జరుగుతుంది. ఈరోజు రైతులకు రావాల్సినటువంటి గిట్టుబాటు ధర కావచ్చు, రైతుల యొక్క వడ్లను కావచ్చు, విత్తనాలను కావచ్చు సరైన సమయంలో కొనుగోలు చేయక ఈరోజు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులను ఈరోజు పొలంలో ఏడ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈరోజు రేవంత్ రెడ్డి అన్నాడు కదా, ప్రజారాజ్యం చేస్తాము, ఈరోజు ప్రజల రాజ్యం చేస్తాము, ఇందిరమ్మ రాజ్యం చేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఆర్ట్స్ కాలేజీ వేదికగా, ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం నుండి నేను సూటిగా కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అంటే రైతులకు ఇస్తాను సబ్సిడీ ఎత్తివేయడమా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఈరోజు రైతులకు ఇస్తానుంటి రుణమాఫీని ఎత్తివేయడమా? ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు భరోసాను, రైతు బీమాను ఎత్తివేయడమా రేవంత్ రెడ్డి అని ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నించదలుచుకుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే రైతులకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నిటినీ కూడా నెరవేర్చాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టుగా కేవలం పుష్ప2 ఘటనను ముందు చూపి ఈరోజు విద్యార్థులు చనిపోయినా, రైతులు చనిపోయినా, కార్మికులు చనిపోయినా, ఈరోజు యూనివర్సిటీలో సమస్యలు ఉన్నా కానీ అవేమీ పట్టించుకోకుండా కేవలం పుష్ప చుట్టూ రేవంత్ రెడ్డిని అంటేనే బ్లాక్మెయిల్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంటేనే ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి ఈరోజు అదే ధోరణిలో ఈరోజు పుష్ప2ను ముంగట పెట్టుకొని కేవలం పుష్ప2కు వచ్చినటువంటి 500 కోట్ల రూపాయలను ఈరోజు కేవలం 200 కోట్ల రూపాయలు నాకు కావాలని ఈరోజు చేయడం ఈరోజు రేవంత్ రెడ్డి తను బాగా తయారైంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ మానేసి విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంటు, యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లను రిక్రూట్ చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది.